మేము 2022లో సెరెంగెటీ నేషనల్ పార్కులో ఉన్నాము. తీవ్రమైన కరువు కారణంగా నదులు, చెరువులు ఎండిపోయాయి. భూమి పగిలిపోయింది. నీరు లేక జంతువులు బాధపడ్డాయి. ఈ కఠినమైన సమయంలో పార్క్ రేంజర్లు వాటర్ ట్రక్కులతో బావులను నింపి జంతువులకు జీవం నిలబెట్టడానికి నీటిని అందించారు. ఈ సమయంలో ఒక తల్లి సింహం మరియు ఆమె పిల్ల తమ సమూహం నుండి విడిపోయి ఒంటరిగా ఉన్నాయి. వారు ఒక బావి దగ్గర ఆశ్రయం పొందారు. ఈ బావి వారికి ఒక చిన్న సంరక్షణ స్థలంగా ఉంది. కాని ప్రమాదం ఎప్పుడూ సమీపంలోనే ఉంటుంది కదా. తల్లి సింహం ఎప్పుడూ అప్రమత్తంగా చుట్టూ చూస్తూ ఉండేది, ముఖ్యంగా ఏనుగుల గుండా వచ్చినప్పుడు. ఒక వేడి ఉదయం సింహం పిల్ల బావి అంచున ఆడుకుంటోంది. అకస్మాత్తుగా ఒక క్షణం అశ్రద్ధలో అది బావిలో పడిపోయింది. తల్లి సింహం హృదయం ఆగిపోయింది. ఆమె బిగ్గరగా గర్జించి బావి చుట్టూ పరిగెత్తింది. కాని పిల్లను బయటకు తీయడానికి మార్గం లేదు. ఆమె గర్జన విని సమీపంలో ఉన్న ఏనుగుల గుండా అక్కడికి వచ్చింది. మనం ఒక్కసారి ఆలోచించండి, సింహం మరియు ఏనుగు కలిసి వస్తే ఏమవుతుంది? కాని ఇక్కడ అద్భుతం జరిగింది. ఏనుగులలో ఒక వృద్ధమైన, జ్ఞానవంతమైన ఏనుగు తల్లి ముందుకు వచ్చింది. ఆమె పిల్ల ప్రమాదాన్ని అర్థం చేసుకుంది. తన పొడవైన తొండాన్ని ఉపయోగించి ఆమె బావిలోకి చొచ్చి చాలా జాగ్రత్తగా పిల్లను బయటకు తీసింది. పిల్ల అలసిపోయింది, కాని బతికి ఉంది. తల్లి సింహం ఏనుగును చూసి కృతజ్ఞతతో ఒక చూపు చూసింది. ఇద్దరు తల్లుల మధ్య నిశ్శబ్ద బంధం ఏర్పడింది. ఈ సమయంలో దూరం నుండి ఒక వాటర్ ట్రక్ శబ్దం వినిపించింది. అది రేంజర్ మోసీ. అతను దృశ్యాన్ని చూశాడు. తల్లి సింహం, ఏనుగు, బావి అంచున పడి ఉన్న పిల్ల. మనం జాగ్రత్తగా నిర్వహించాలి అని మోసీ మనసులో అనుకున్నాడు. అతను ట్రక్ను సమీపంలోకి నడిపించాడు, కాని శాంతంగా. మోసీ పిల్లను పరిశీలించాడు. కొన్ని గాయాలు మరియు అలసట ఉన్నాయి, కాని తీవ్రంగా ఏమీ లేదు. అతను మెల్లగా పిల్లను ట్రక్లోకి తీసుకున్నాడు. తల్లి సింహం ఒక క్షణం ముందుకు వచ్చినా మోసీని నమ్మి ట్రక్లోకి ఎక్కింది. వీరిని సురక్షితంగా చేర్చాలి అని మోసీ నిర్ణయించాడు. పార్క్ యొక్క మెడికల్ సెంటర్కు చేరుకున్నప్పుడు బృందం వెంటనే పని ప్రారంభించింది. పిల్ల గాయాలను శుభ్రం చేసి ఫ్లూయిడ్స్ ఇచ్చారు. తల్లి సింహం సమీపంలో నిలబడి అన్నింటినీ గమనించింది. ఒక్క క్షణం కూడా పిల్లను కళ్ళార్పకుండా చూసింది. నెమ్మదిగా పిల్ల శ్వాస సాధారణమైంది. దాని కళ్ళు తెరుచుకున్నాయి. కాళ్లను స్వల్పంగా కదిలించింది. జీవం తిరిగి వస్తున్న సంకేతాలు. మోసీ మరియు బృందం ఊపిరి పీల్చుకున్నారు. మనం దీన్ని కాపాడాము కదా అని వారు భావించారు. ఆ రోజు సాయంత్రానికి తల్లి మరియు పిల్ల సురక్షితమైన ఎన్క్లోజర్లో ఉన్నారు. పిల్ల నెమ్మదిగా ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. తల్లి సింహం ఎప్పుడూ పక్కనే ఉంది.